నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నాగ చతుర్థి నాగ చతుర్థి అంటే నాగపంచమి అని అంటారు. ఈ నాగపంచమికి ఇంకొక పేరు కూడా ఉందండి, గరుడ పంచమి అని. ఇది శ్రావణ మాసంలో చతుర్థి రోజు నాగ చతుర్థిగా జరుపుకుంటాము. ఈరోజు సర్పదేవతలను పూజిస్తారు. నాగదోషాలు ఉన్నా, సర్పదోషాలు ఉన్నా, కుజదోషాలు లేదంటే రాహుకేతు దోషాలు, లేదంటే తెలియక చాలామంది పాములను చంపుతుంటారు కదండి. ఇలాంటి వారు ఈరోజు ఈ దోషాలని విముక్తి పొందడానికి అనువైన రోజు. ఈరోజు చేసుకోదగిన పరిహారాలు ఏంటంటే, ఉదయం సూర్యోదయం లేవగానే 5 గంటల నుంచి 7 గంటల లోపల ఈ పూజ చేసుకోవాలి. రాత్రి 3 గంటల 10 నిమిషాల వరకు తిథి ఉంటుందండి. పుట్ట దగ్గర లేదా గుడిలోని జంట నాగుల విగ్రహాల మీద పాలు పోసి తర్వాత నీళ్ళతో కడిగి పసుపు కుంకుమ గంధం అలంకరించి మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో 3 ఒత్తులు చేసి దీపారాధన చేయాలి. జంట నాగుల తోకల దగ్గర జిల్లేడు ఆకుతో బెల్లం పెట్టి నైవేద్యం పెట్టి జంట నాగుల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి పసుపు కుంకుమ సమర్పించి 3 ప్రదక్షిణలు చేయాలండి. ఈరోజు అనంత, వాసుకి, ఆదిశేష, కంబల, శంఖపాల, కాళీయ అనే పేర్లు చదువుకుంటూ పుట్ట చుట్టూ కానీ జంట నాగుల చుట్టూ కానీ ప్రదక్షిణ చేస్తే సర్పదోషాలు అనేవి ఉండవు. ఈరోజు పుట్ట దగ్గర చలిమిడి లేదా నైవేద్యంగా పెట్టాలి. పొంగల్ని పెడితే అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఈరోజు సుబ్రహ్మణ్యం దర్శనము, అభిషేకాలు, ప్రదక్షిణలు చేయటం వలన వివాహ దాంపత్య సమస్యలు, ధనాభివృద్ధి సమస్యలు ఇంకేమైనా ఉన్నా కానీ అన్నీ తొలగిపోతాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.